హలో మమ్మీ మమ్మీ మాట్లాడారు కదా మమ్మీ, మీరు ఊ అంటే పెళ్ళి చేసుకో అంటున్నారు కదా. నా పక్కనే ఒక అమ్మాయి ఉంది మమ్మీ. ఏం చేద్దామంటావు మరి? అస్సలు నిజంగానే నువ్వు అనుకునే థాట్స్ నేను అనుకునే థాట్స్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది మమ్మీ. మా మమ్మీతోటి మాట్లాడుతున్నా. అందుకే కదా చెప్తున్నా మమ్మీ. ఒక్క నిమిషం మమ్మీ. అమ్మాయి సంబంధం అనగానే వెంటనే మాట్లాడుతుంది మమ్మీ. కానీ నిజం చెప్తున్నా, నువ్వు కోపంలో కూడా చాలా క్యూట్గా ఉన్నావు తెలుసా. నాకు తెలుసా, నువ్వు చెప్పక్కర్లేదు. ఈ స్టైలే నాకు నచ్చింది తెలుసా మమ్మీ. ఒక్క 2 నిమిషాలు మమ్మీ. అమ్మాయి అసలు కోపం ఎక్కువన్నా కానీ ప్రేమ కూడా చాలా ఎక్కువనే మమ్మీ. పిచ్చా నీకు? నిజంగా నువ్వు అంటే నాకు నిజంగా పిచ్చే. నువ్వంటే నాకు పిచ్చి. ముందుకెళ్ళు, ఎర్రగడ్డ హాస్పిటల్ ఇద్దరం కలిసి చూడండి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఎక్కువ మాట్లాడుతున్నావు చెప్తున్నా. కానీ నీ కోపంగా అసలు సూటిగా శకలు ఆపు, అర్థమైందా? నిన్ను చూస్తే నా లోపల ఏ శకలు కూడా రావట్లేదు తెలుసా. దగ్గర బాణం ఉంది కానీ మమ్మీ. ఒక్క 2 నిమిషాలు మమ్మీ. అమ్మాయితోటి మాట్లాడి మంచి చూసినావా మమ్మీ? సొంత హస్బెండ్ని పిలిచినట్టే పిలుస్తుంది మమ్మీ. అసలు నీకైతే నిజం చెప్తున్నా, ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో మమ్మీ. ఇంకా ఈ అమ్మాయితోటి ఒక 2 నిమిషాలు మమ్మీ. నీకు ఫోటో పెట్టి కాల్ చేస్తా. ఏంది కాల్ చేయమంటారా పోలీస్ స్టేషన్కి? మమ్మీ స్టేషన్లో పెళ్లి చేసుకుందాం అంటుంది మమ్మీ అమ్మాయి. నేను తర్వాత మాట్లాడతాను నీతోటి. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది. ఈ ఫోటో చూసి ఒకసారి చెల్లికి కూడా నువ్వు పంపించి ఎట్లుందో చెప్పు మమ్మీ, నేను మాట్లాడతా తర్వాత. పగిలిపోతుంది ఫోన్ చెప్తున్నా. ఈ ఫోన్ నిన్ను ఇద్దరు నువ్వు ఒప్పుకోలేవు అనుకో, నాకు గుండెనే వలిగిపోతుంది తెలుసా. ఏడ దొరికినవరా నాకు నువ్వు? హైదరాబాదు అదిలా చెప్తున్నా. అసలు పగిలిపోతుంది చెప్తున్నా. కానీ నిజం చెప్తున్నా అసలు. దెంగ కానీ అది కాదు, కానీ నిజం చెప్తున్నా. నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే పెళ్లి చేసుకున్నా. వద్దు ఊరే మా ఇంటికి వెళ్దా మరి. చెప్పు నువ్వు అంటే ఎడికైనా వస్తాను నీతోటి. దా మరి స్టేషన్లో అన్నే పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు ఆడనే అన్నంటే కుదరదు మరి. నీలో అంత వేడుందా? చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇగో చాలా కంట్రోల్ చేసుకుంటున్నా. ఇది రోడ్. అది గమ్మున వెళ్ళిపో. చెప్పు తీసేదాకా తీసుకో. ఇప్పుడే ప్రపోజ్ చేసిన లేదు, అప్పుడే చెప్పులు కొని ఇవ్వమంటున్నావు దొంగమ్మ కన్నా. అమ్మా మనం ఇద్దరం పెళ్లి చేసుకున్న తర్వాత ఏడుంటుంది చెప్పు. ఆగు. వద్దు. ఏంటి చేయబట్టుకుంటున్నావు? రేపు చేతి పట్టుకొని 7 అడుగులు వేసుకుంటే ఇద్దరం పోయేటోళ్ళం. ఇప్పుడు చేతి పట్టుకుంటే తప్పేంది? 5 అడుగులనే పోయేటట్టు పైకి. ఆగు. నీతోటి ఎన్ని అడుగులకు అయినా చాలు. ఒక్క అడిగేసి చనిపోయిన చాలు తెలుసా. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? నేను చచ్చిపోతే నీ కోళ్ళు ఉంటారే. అని మాట్లాడకు, అర్థమైందా? దౌడ చక్కలు వలుగుతాయి. ఇప్పుడు అమ్మా అప్పుడే ఒకరిని కొడతా అని అన్నారంటే వాళ్ళకి అధికారం మొత్తం ఎవరికి ఉంటుంది? వైఫ్కే ఉంటుంది. అంటే నువ్వు నా వైఫ్. కుక్కను కూడా నేను కొడతా అంటే అధికారం ఉంది నాకు. అంటే నన్ను ఊహించుకొని కుక్కను కొడుతున్నావా? నేను ఊహించుకొని కాదు, కుక్కలో నేను ఊహించుకుని. అంటే లేదంటే కుక్కను ఊహించు. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్. సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. కాదు, మీ కుక్కని ఎత్తుకొని ముద్దాడతావా ఇట్లా? ఇట్లా మీ పప్పిని ఎత్తుకొని ఒక గీయచ్చు కదా. చెప్పు తెగదాకా కొడతాయేమనుకున్నావు? కొత్తగా కొని ఇస్తా, దాని ఏమున్నది. ఇక్కడ పువ్వు లేదు కాబట్టి ఆకనే పువ్వు అనుకో. ఐ లవ్ యూ. చూపులతో దీపాల దేహముతో ధూపాల చంపేయకే. అరే పోరా బై పో. నేనేమో నిన్ను టచ్ చేద్దామని చూస్తున్నా, నువ్వేమో ఏదో కొట్టుకుంటా నన్ను టచ్ చేద్దామని చూస్తున్నావు కదా దొంగమ్మ కన్నానా. అమ్మా నీకు కూడా లోపల ఏదో ఉంది చిలిపి. హార్ట్ ఏం లేదు కానీ ఏ మాట కామాట చెప్తారా, కానీ రియల్గా చెప్తున్నా. అమ్మ అప్పుడే లోపల కానీ ఫీలింగ్స్ ఉన్నాయి కదా నా మీద. అవునా? నీ మీద. నువ్వు పిలిస్తే ఇక్కడికని కాదు, ముళ్ళ పొదలకైనా వస్తా. తుప్పల్లో కోదామన్నా నువ్వు పిలిస్తే తుప్పల్లో కోదామన్నా కానీ వస్తా. నీకు మెదడు వ్యాపి అది రావడం లేదు కదా. నువ్వు వస్తే తెలుస్తుంది. నీలో అంత వేడుందా? నిజం చెప్పాలి. కాదు నీకు అర్థమవుతుందా నేను గోపుతున్నాని? ఏంద్రా నువ్వు పోకేది?
చెయ్యి వేయకని చెప్పిన, చెయ్యి వేసి మాట్లాడాలంటే ఇరుగుతుంది చెయ్యి చెప్తున్నా. ఇగో కాలేసుకొని మాట్లాడడానికి ఇప్పుడే మనకు పెళ్లి కూడా కాలేదు, సరేనా? కొంచెం చాలా ఇతను కొంచెం డిస్ప్యూజ్ వచ్చిన కొంచెం సార్. ఈ డార్లింగ్ ఏంద్రా నా వైపు ఇక్కడ నా లవర్. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలా సార్. ఈ డార్లింగ్ ఎక్కిందిరా. ఏ అప్పుడే ఏంది వాడేవాడు సార్ అప్పుడే పెళ్ళయింది, 2 రోజులు ఆగి ఇంటికి వచ్చిస్తా అని చెప్పి ఎవడరా పెళ్ళయింది? ఫస్ట్ నైట్ కాకముందే ఇడికి బయటకు అరే వచ్చింది. సిగ్గు శరం లేనోడా, నీకు జాక్ వస్తుంది ఏంట్రా? పువ్వులు కొనుకొచ్చుకుంటాను, ఇడికి వచ్చింది ఈయన నీళ్ళ పడ్డది. ఏంద్రా చేయలేపుతున్నావు? ప్రూఫ్ ఏదిరా? ఏంది ప్రూఫ్? అదే ప్రూఫ్ చూపి ఫస్ట్. ఏది మనం ఫస్ట్ నైట్ రోజు బెడ్ మీద తీసుకుందా ఆ ప్రూఫ్ సార్? కాదురా ఫోటోస్ ప్రూఫ్ చూపించు. ఏ ఊహ నాకు సిగ్గేసింది, చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. నేను అవి చూపెట్టా. ఏ పెళ్ళైందంటే నువ్వు మళ్ళీ ఇది రోడ్డు మీద ఏంది మళ్ళీ పెళ్ళైందమ్మా మీకు? లేదు సార్ నాకు పిల్లవలేదు. పెళ్ళయింది, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం కదనే. ప్రూఫ్ ఇది సార్. రిజిస్టర్ మ్యారేజ్ లో సంతకాలు మాత్రమే పెడతాం, ఇవన్నీ పెడతామా? ఏ తెలియదని అంటున్నావేమే? ఇద్దరం కలిసి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. ఎవరురా నన్ను పెళ్లి చేసుకున్నా అంటావు? ఓ పిచ్చిదానా, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం కదా. అయ్యో సార్ అసలు అదేం లేదు. సరే కానీ ఇద్దరు ఆల్మోల్ మాట్లాడుకున్నాం, ఇప్పుడు నువ్వే చూసినావు ఫోన్. ఆల్మోల్ అంటే ఇంట్లో మాట్లాడుకోలేదు, రోడ్డు మీద ఏంది ఇదంతా? మేము బయటనే ప్రేమించుకున్నాం కాబట్టి. ఇతను ఎవడో కూడా నాకు తెలియదు, మళ్ళీ లోపల ఇంట్లో ఏంటి సార్? సరే అతను చెప్పినట్టే లోపలికి పోయి అరే నువ్వు ఎవడు రా లోపలికి పోయి మాట్లాడుతున్నా. అదే అట్లా కాదు బ్రో, ఒక్క విషయం ఆగు. వద్దు బే, వద్దు. అవు ఆమె ఎంత గలీజుగా తిరుగుతుంది, మొగున్నట్లు. ఫైనల్ గా మీరు మరి నేను మొగన్ ఎవరు తిడతారా? పెళ్ళామే తిడతారు. ఏ నన్ను చెప్తున్నా ఏంద్రా నీ లొల్లి? నాడు పాపోదందా ఏడికి రా నడు అంటే మా మొగుండి అన్నట్టు. సార్ మన చెయ్యి పట్టుకుంటే నాకు కోపం రాదా? నడువు అని ఎడుకుంటున్నావు, ఇంటికి పోతారు. ఇంటికి పొమ్మని చెప్తున్నా. పొమ్మని అంటే తను ఒకటి అటు పోవాలి ఇటు పోవాలి. సరిగా మీరు ఇక ఏమైనా చేసుకోరు, ఇక మీరు చెప్తే ఇంటారు. మీరు ఇంట్లో మాట్లాడుకోలేదు అన్ని, మీరు భార్యాభర్తలే కదా. కాదు సార్, ఏమో ఇక నాకంతా దిమాగ్ ఖరాబ్ అయిపోయింది. ఏంద్రా నీ లొల్లి? అరే సెల్ఫీ తీస్తుంటే అట్లా ఎందుకు పోతున్నావు? నాతో సెల్ఫీ దిగడానికి చెప్పినా కదా అప్పుడే. ఫోన్ చేసి రమ్మను. వీడు ఎవడో తెలియదు, నన్ను మ్యారేజ్ చేసుకున్నా అంటుండే, ఏవేవో చెప్తుండు. ఈ అమ్మాయి అప్పటి నుంచి నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీతోటి నేను నిన్ను పెళ్లి చేసుకుంటా, నాకు నువ్వే కావాలని అన్నావు. లేదు నేను అది ఏం అనలేదు, నిజంగా నువ్వే అన్నావు కదా అప్పటి నుంచి. వీడు ఎవడో కూడా నాకు తెలియదు, మన బ్యాచ్ లో ఉన్నాడు అసలు వీడు. నువ్వే కదా నాకు ఇన్స్టాలో రిక్వెస్ట్ పెట్టి మరియు నిన్ను కలవాలి చూడాలని ఉంది. రిక్వెస్ట్ రిక్వెస్ట్ చూపిస్తా బా, నేనే అన్ఫాలో కొట్టిన. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. కమలా సార్. ఇట్లాంటి వాళ్ళతో నేను అసలు చార్జ్ చేయను, కానీ పిలిచింది కదా అని చెప్పి వచ్చిన. నువ్వే కదా ఏంది మాటి మాటికి హ్యాండ్ ఎత్తున్నావు, మాకు కూడా లేస్తుంది. మరి నువ్వే కదా చెప్పి రా కలుద్దామని అన్నది. లేదు నేను నీకు కదా కాల్ చేసింది, వీడెవడో తగ్గిలిండు మధ్యలో హౌల్లేగాడు. మజా సురేస్తుందా నీకు? నీకు అర్థమైతలేదు, తనకు నేనంటే ఇష్టం. ఇష్టమా? చెప్పు. లేదు లేదు ఎవరో నాకు తెలియదు నిజంగా. చెప్పు, మన 2 years నుంచి లవ్. ఈ రోజు ఫోన్ చేసి ఇడికి రా అని చెప్పి నిన్ను పిలిచిందా పిలవలేదా? నిన్ను నన్ను రమ్మన్నది. అవును, నిన్ను ఎందుకు రమ్మన్నది? మా ఇద్దరు లవ్ నీకు చెప్పనికే రా పిచ్చోడా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలుకి? మరి ఏం మాట్లాడుతున్నావు? ఇద్దరు లవర్స్, మా ఇద్దరి మధ్యలో నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నాకు ఏం చెప్తుంది, వినబడుతుందా నీకు? చెప్పు, మన ఇద్దరు విషయం చెప్పు. తెలుగు రాదా నీకు? తొందరగా మన ఇద్దరు విషయం చెప్పేస్తే సాక్షి సంతకం పెట్టాలి. ఈ రోజు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నాం. ఎవరున్నారు అంటే నా ఫ్రెండ్ బకరా ఉన్నాడు అని చెప్పి నేను పిలిచి నేను అట్లా అందుకే నన్ను దున్నపోతు పంది అనుకుంటే. అవును, మరి లవర్స్ ఇద్దరి మధ్యన మస్తు అనుకుంటాం. నేను దాన్ని బక్కదానా కొండిదానా అంట. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? బొక్కల ముఖం దాని అని కూడా అంట. అది మా ఇద్దరి మధ్యలో మస్తు ఉంటాయి. నేను బక్కదాని అంట, బొక్కల ముఖం దాని అంట, మస్తు అంట. అట్లనే ఉంది కాబట్టి నేను అట్లున్నది కాబట్టి ఇష్టపడుతున్నా. ఆయన అన్ని మాటలు అంటుంటే అరే ప్రాంక్ అమ్మాయి ఏంటి? మీ ఫ్రెండ్ నీ మీద ప్రాంక్ చేయమని అన్నాడు, అందుకే. ఏమైనా సిగ్గుందా నీకు? ఇలాంటి వాడితో ప్రాంక్ చేయమంటా? నేను ఎంత భయపడ్డానో తెలుసా నీకు? ఏంటి మంచోడు తీసుకుంటా సెల్ఫీ కోడలు గిడలు అంటుండు. కానీ నిజంగా చెప్తున్నా, మంచి యాక్టర్ నీకు తెలియదు. ఒక మాట నాకు చెప్పాలి కదా. ఏ కాదు, సీరియస్ గా నాకు అర్థం కాదు, చెప్తే ప్రాంక్ అవుతుంది అది. రియల్లీ సారీ నువ్వు అయితే నిజంగా నేను అడ్జ్ చేద్దామని కాదు, కానీ జస్ట్ మీ ఫ్రెండ్ నీ గురించి ఎంత, మా ఫ్రెండ్ చాలా సీరియస్ సిన్సియర్ అని చెప్పిండు, కానీ నిజంగా ఫ్రాంక్ చేస్తుంటే తెలిసింది నువ్వు నిజంగా సిన్సియర్ అని.
ఇంకెప్పుడు ఇట్లా ఏకు. ఓకే సీరియస్ అయినా నీకైతే ఎటువంటి అభ్యంతరం లేదు కదా ఈ వీడియోని యూట్యూబ్ వేసుకొని చూసినావా అమ్మ దొంగ అప్పుడే అన్నీ మళ్ళా నువ్వు ఆపండిగా. ఓకే డన్. ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి ఒకసారి అయ్యప్ప కార్లో కెమెరా ఉంది అక్కడ. హాయ్. కెమెరా కూడా పెట్టేసిరా? అవు మరి ప్రాంక్ అని ఎట్లా అంటారు పిచ్చిదన్నా కెమెరా అక్కడ ఉంది చూడు. అయ్యో థ్యాంక్ యూ సో మచ్.